ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి కార్యాలయంను ముట్టడించేందుకు సిపిఐ ఎంఎల్ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు ప్రయత్నించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతులకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. జెండా పాట ధరలో వ్యత్యాసం చూపించి రైతులను టెండర్లు మోసం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కార్యాలయం గేటు ఎదుట ఆందోళనకు ప్రయత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధాకలితోటి అలమటిస్తున్నాడు. ఆత్మహత్యలకు ఇలా ప్రభుత్వాలు గురి చేస్తున్న పరిస్థితి ఉన్నది. ప్రధానంగా ఖమ్మం పట్టణంలోని మిర్చి యార్డ్లో ప్రతి సంవత్సరం కూడా ఇలా అలజడి, ఆందోళన, రాస్తారోకలు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని పరిష్కరించలేని ప్రభుత్వం ఇలా దాన్ని పరిష్కరించమని అడగడానికి వచ్చినందుకు నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. ఎంత నిర్బంధం ప్రయోగిస్తే అంత కసితోటి ఉద్యమాలు వస్తాయి తప్ప వెనక్కి పోవు. రైతాంగ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇలా ఉద్యమాలు వస్తున్నాయి. ఆ ఉద్యమాలను తీవ్రతరం చేస్తాం. రైతులకు మద్దతు ధర చట్టం అమలయ్యేంత వరకు కూడా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 28,000 రూపాయలు కింటా జెండా పాట పాడటం అనేటువంటి జరిగింది. ఆ జెండా పాట ప్రకారం రైతు సరుకుని కొనుగోలు చేయాలి. కానీ 17,000కి, 16,000కి, 18,000కి మాత్రమే కొనుగోలు అనేటువంటి చేస్తూ రైతుని నిలువు దోపిడీ చేస్తున్నటువంటి ఒక స్థితి ఉన్నది. ఈ స్థితిలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అట్లాగే అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిన్నటి నుంచి రైతుల తరపున మేము ఆందోళన నిర్వహిస్తున్నాం. కలెక్టర్ గారు తక్షణమే జోక్యం చేసుకోవాలి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు జోక్యం చేసుకోవాలని చెప్పి ఈరోజు మెమోరాండం ఇవ్వటేందుకు వస్తే కూడా మమ్మల్ని మెమోరాండం ఇవ్వకుండా పోలీసులు అడ్డుతగిలినటువంటి ఒక పరిస్థితి. ఇది అప్రజాస్వామికం, ఇది చట్ట వ్యతిరేకం. ఇట్లాంటి ఒక చట్ట వ్యతిరేకం, అప్రజాస్వామిక చర్యలకి పూనుకున్నటువంటి ఒక గత ప్రభుత్వం శంకరగిరి మాన్యాలు పట్టినటువంటి ఒక పరిస్థితి. ఈ ప్రభుత్వం కూడా అదే వైఖరి అనుసరిస్తే మాత్రం అట్లాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సిందని చెప్పి హెచ్చరిస్తున్నాం.